ముందుగా గురువుగారు పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇంతటి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ప్రభాకర్ గారు, అంతకుముందు ఆయన బ్రదర్ అయినటువంటి సుధాకర్ గారు, మరి వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు చెప్దాం. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అసమస్య కాదు, సామాన్యం కాదు. నాకు తెలుసు ఆజ్ఞ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎంత కష్టపడాలి. ఎంతో కష్టపడితేనే ఇలా 3 రోజులు చేయడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచి 2-3 మాసాల నుంచి అయినా ఎన్నెన్నో రాష్ట్రాలు తిరిగాడు, అందరినీ ఇన్వైట్ చేసి ప్రత్యేకించి స్వయంగా వెళ్ళి. నేను ఎన్నో చోట్ల క్లాసులు పెట్టేవాడిని, ఏ క్లాస్ పెట్టినా ఆయన అక్కడ ఉండేవాడు. అరే ఎంతలా తిరుగుతున్నాడు ఈయన అని చెప్పి, ఎంత శ్రద్ధ అని. అంచేతే అంత శ్రద్ధతో చేసే కార్యక్రమం ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. నిజంగా ఆయన కార్యదీక్షకి, ఆయన పట్టుదలకి, కృషికి మరొక్కసారి మనం అభినందిద్దాం. ప్రభాకర్ వెరీ గ్రేట్. సరే, ఇక్కడ ఈరోజు మనం పత్రి గారి సందేశం విన్నాం. ఈ కొటాల సందర్భంగా ఇంతకుముందు ఆయన ఇచ్చినటువంటి సందేశం విన్నాం మనం. మీరు ఏం గ్రహించారో నాకు తెలియదు, కానీ స్పష్టంగా చెప్పారు. అది అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులే. ధ్యానము, జ్ఞానము ప్రపంచవ్యాప్తంగా ఈ జ్ఞానం అందరికీ అందాలంటున్నారు. దానికోసం మనం కృషి చేయాలంటున్నారు. ఇక్కడ ఒక్కసారి ఎవరు ఆలోచించట్లేదు. ధ్యానం వరకు అందరూ ఆలోచిస్తున్నారు, కానీ జ్ఞానం మీద ఎవ్వరూ దృష్టి పెట్టట్లేదు. ప్రతి ఒక్కరూ జ్ఞాని కావాలి, అది ఆయన ఉద్దేశం. ధ్యానం దేనికి అంటే జ్ఞానం కోసమే. ఆ జ్ఞానం అన్నది ధ్యానం తప్ప, శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేని వల్ల రాదు. గుర్తుపెట్టుకోండి. ఏం చేతంటే జ్ఞానానికి పత్రి గారు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఎవరైతే జ్ఞానానికి టాప్ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు హిమాలయాలంత ఎత్తు ఎదుగుతారు. ఎవరైనా సరే, అంత గొప్పది జ్ఞానం. నేను లాక్డౌన్ టైంలో మరి పిరమిడ్ వ్యాలీలో పత్రి గారు రోజు ఇడిచి రోజు ఒక్కో సందేశం ఇచ్చేవారు. 100 రోజులు ఇచ్చారు. అలా 100 సందేశాలు అంటే 200 రోజులు ఇచ్చారు. అవన్నీ రాసుకున్నాను నేను. 100 సందేశాలు నేను రాసుకున్నా. 10-15 పుస్తకాలు అయినాయి నాకు. అయిపోయిన తర్వాత ఒకసారి తిరిగేశాను, అసలు ఏం చెప్పారని చూశాను. అవన్నీ తిరిగేసి చూస్తూ ఉంటే నాకు ఏమి అర్థమైందంటే, అందులో 80 టాపిక్లు, 80 రోజులు ఆత్మజ్ఞానం మీదే ఉన్నాయి. మిగతా అయ్యో ఇంటర్వ్యూలు అటువంటి అయ్యో ఉన్నాయి, కానీ 80 రోజులు. అప్పుడు అర్థమైంది ఆత్మజ్ఞానానికి ఆయన ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడో అన్నది నాకు దానికి అర్థమైంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం తీసుకుని ఎగ్జాంపుల్స్తో దాన్ని వివరించాడు అర్థమయ్యే రీతిలో. ఆ పాయింట్లు కూడా రాశాను, ఒక 80 పాయింట్ల దాకా. నేను కూడా అయ్యే జూమ్లో కూడా నేను చెప్తున్నాను, చెప్పడం జరిగింది కూడా. అప్పుడు అర్థమైంది అనమాట, పత్రి గారు ఊరికే ధ్యానం చెప్పడమే కాదు, ఈ ధ్యానం ద్వారా పొందే జ్ఞానం గురించి ఆయన ప్రాముఖ్యం ఇచ్చాడు అని. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానం ఎలా వస్తుంది, ఆ జ్ఞానం వస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, అసలు మనం ఆయన చెప్పే ఆచరిస్తూ జ్ఞానం పొందితే మన ఆచరణ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకపోతే ఆ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలీదు. జ్ఞానం మీద మీరు ఫోకస్ చేయరు, అన్నిటి మీద చేస్తారు కానీ జ్ఞానం మీద ఫోకస్ చేయరు. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి జ్ఞానాన్ని బోధించడానికే
రేపు మార్చిలో ప్రభాకరు ఇక్కడే 4 రోజులు నిశ్శబ్ద మౌన ధ్యాన జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది అయినా రావచ్చు. నేను మా మేడం ఇద్దరం ఉంటాం. జ్ఞానం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. పత్రి గారు ఎంత జ్ఞానం ఫోకస్ చేస్తూ ఉంటారో ఆ జ్ఞానం అంటే ఏంటో అది. జ్ఞానం రాకుండా మీరు ధ్యానం చేసిన వృధా. నేను చెప్తున్నాను. నేను ఎన్ని సంవత్సరాలైనా సరే మీలో ఈ సమెత్తు జ్ఞానం లేకపోతే వృధా. ఎంచేతంటే జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఒక సందర్భంగా చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, నీలో ద్వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు. మరి ఎంతమందికి అర్థమైంది ఆయన సందేశం? ద్వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. ప్రతి ఒక్కడు దుఃఖం ఉండకూడదని అనుకుంటారు. మరి ఉండకూడదు అంటే అజ్ఞానం ఉండకూడదు. అజ్ఞానం ఉండకూడదు అంటే జ్ఞానం సంపాదించాలి. నువ్వు దుఃఖ రహితుడు కావాలి అంటే జ్ఞానం సంపాదించవలసింది. నువ్వు జ్ఞానం సంపాదించినంత కాలము నీకు ఏదో రకమైనటువంటి బాధ, సమస్య, కష్టం అన్నీ అనుభవిస్తూనే ఉంటావు. దాంట్లోంచి బయటపడాలి. ఎందుకు ప్రపంచమంతా జ్ఞానులు అవ్వాలని ఆయన ఎందుకు చెప్పారు అంటే, అందరూ దుఃఖం నుంచి బయటపడాలని. అంత గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి అంటే కనుక మరి ఇక్కడ ఉన్న టైం చాలా పరిమితమైంది. డీటెయిల్గా మీకు దాని గురించి అంతా తెలియాలి అంటే రేపు మార్చి 15, 16, 17, 18 మీ దగ్గర సెల్ ఫోన్స్ కూడా తీసుకోబడతాయి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అది. నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు సరైన ధ్యానం చేయాలి. రోజుకి 10 గంటలు ధ్యానం చేస్తాం 4 రోజులు కూడా. ప్లస్ నా చేత మేడం చేత ఇవ్వబడే ఆత్మజ్ఞాన సందేశాలు కూడా ఉంటాయి మీకు. అది అందరూ ఆహ్వానితులే, ఉపయోగించుకోండి అలాంటివన్నీ. ప్రతి ఒక్కరూ జ్ఞానం ఇవ్వండి, జ్ఞానాన్ని పంచండి, దుఃఖాన్ని తొలగించండి. మెయిన్ మోటివ్ అదే కదా ప్రతి ఒక్కరిది. జ్ఞానం లేకుండా దుఃఖంలోంచి బయట పడలేరు గాక పడలేరు. మీరు ఏదో ధ్యానం చేసి ఒక రోగం తగ్గించుకుంటే మళ్ళీ ఇంకోటి రాదు. ఓ సమస్య తొలగించుకుంటే సంకల్పాలు పెట్టి ఇంకో సమస్య రాదు. పరిష్కారం ఎక్కడైంది? జ్ఞానమే పరిష్కారం. అంచేత తప్పనిసరిగా మరి రేపు 15, 16, 17, 18 మార్చి. అలాగే మేము ప్రతిరోజు మార్నింగ్ 4 గంటల నుంచి 6:30 దాకా సైలెన్స్ మెడిటేషన్ చేయిస్తాం. శ్వాస మీద ధ్యాస, ఇంకో రకం ఉండదు. తర్వాత 6:30 నుంచి 7 దాకా ఆత్మజ్ఞానం మీద సందేశం ఉంటుంది. అలాగే భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో 3 రోజులు ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం. మీకు అక్కడ ఆత్మజ్ఞానం మీదే బోధ ఉంటుంది. అంచేత భీమవరం కూడా రావచ్చు మీరు. 3 రోజులు ఉండడానికి, తినడానికి, అకామిడేషన్ అన్నీ ఫ్రీయే. మీకేమీ ఛార్జెస్ ఏమీ లేవు. మీకు కావాలంటే ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ, మరి మేడంకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.